పండక్కి సింపుల్గా తొందరగా అయిపోయే ప్రసాదాలు చేద్దామనుకుంటే ఒకే పిండితో ఈ విధంగా 4 రకాల ప్రసాదాలను చేసేయండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నీళ్లు వేసుకొని నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, కొబ్బరి తురుము వేసి పప్పు కాస్త మెత్తబడేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో బెల్లం వేసేసి బెల్లాన్ని కరగనివ్వాలి. కరిగాక యాలకుల పొడి, ఉప్పు వేసుకొని 1 కప్పు పొడి బియ్య పిండి కూడా వేసుకొని కలపాలి. నీళ్లు కనుక సరిపోలేదనిపిస్తే ఈ విధంగా ఉన్నప్పుడే కాస్త నీళ్లు పైనుంచి చల్లుకొని స్టవ్ అనేది ఆపేసి పూర్తిగా చల్లారిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసి బాగా మెదుపుకొని ఒక ముద్దలాగా రెడీ చేసుకోవాలి. ఈ ముద్దని 4 రకాల ప్రసాదాల కింద రెడీ చేసేసుకోవడమే. ముందుగా నేను ఉండ్రాలు చేశాను, ఆ తర్వాత అప్పాలు చేశాను, ఆ తర్వాత మోదకాలు, ఆ తర్వాత పిడికిచ్చీలు, వీటినే ముట్టీలు అంటారు. ఈ విధంగా రెడీ చేసుకున్న అన్నిటినీ ఆవిరి మీద ఉడికించేసుకోవాలి. ఇడ్లీ ప్లేట్కి కాస్తంత నెయ్యి రాసుకొని వీటన్నిటినీ పెట్టేసుకున్న తర్వాత స్టీమర్లో ఈ ప్లేట్ని పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకుంటే 4 రకాల ప్రసాదాలు రెడీ.